హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ షై వ్లాగ్స్. ఇదైతే మా చిన్న బాబు బర్త్డే రోజు అనమాట. మేము బర్త్డే పార్టీ ఏమి సెలబ్రేట్ చేసుకోవాలనుకోలేదు ఈసారి, ఎందుకంటే అందరూ ఊరు వెళ్ళిపోయారు. మేము కూడా ఇంక కేక్ కటింగ్ అవేం పెట్టుకోకుండా బయటకైతే వెళ్దాం అనుకున్నాం అనమాట. మాకు దగ్గరలో మంగళగిరి దగ్గర హైలాండ్ ఉంది. ఆ హైలాండ్ అయితే బయలుదేరాం అనమాట పొద్దున్నే 10కి అలాగా. ఇది 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. లోపలంతా ప్లేయింగ్ ఏరియా పిల్లలకి చాలా బాగుండిద్ది అనమాట. వాటర్ గేమ్స్, ఇంకా స్విమ్మింగ్ పూల్స్ చాలా రకరకాలు ఉంటాయి. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. నాకు తెలీదు దీని గురించి. హాయ్లాండ్ ఉందని సంగతి కూడా తెలియదు. మాది గుంటూరు అయినా కానీ నాకు తెలియదు అనమాట దాని గురించి. మా వారే గూగుల్ సెర్చ్ చేసి మనకు దగ్గరలో ఉందని చెప్పేసి చెప్తే బయలుదేరాం అనమాట. అప్పటికప్పుడు అనుకొని నైట్ అనుకొని మార్నింగ్ బయలుదేరాము. ఎంట్రీ టికెట్ వచ్చి ఫర్ హెడ్ 800, బిలో 5-6 ఇయర్స్ ఉంటే 400 అనమాట హాఫ్ టికెట్. అది ఎంట్రన్స్ అనమాట. బయట అయితే అసలు ఎంత బాగుందో, నేను మంగళగిరిలోనే ఉన్నానా ఇంకెక్కడైనా బయట ఉన్నానా అనిపించింది. ఎంట్రన్స్ లుక్ అయితే సూపర్ అనిపించింది నాకు. వెళ్ళగానే మనం ఎంటర్ చేయించుకోవాలన్నమాట మన అడ్రస్, పేర్లు అవన్నీ. టికెట్ తీసుకోగానే ఈ వెహికల్ అయితే మనకు వచ్చింది అనమాట. ఇది ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్ళిపోయింది మనకి ఏమేం కావాలి, ఏం చూడాలని చెప్పేసి టైం పాస్ చేయకుండా, టైం అయితే వేస్ట్ చేయకుండా అన్నీ ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళామంటే మామూలు గేమ్స్ అన్ని, జంపింగ్ అని చాలా చాలా గేమ్స్, రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. మేము టైం అయితే వేస్ట్ చేసుకోకుండా, వాటర్ గేమ్స్ అనేది 12 తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయంట. మేమైతే ఈలోపు లోపలంతా చూసాము. అసలు లోపలైతే ఇంద్రభవనం లాగా ఉందన్నమాట. ఎంత బాగుందో, మాకైతే సూపర్ నచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళాము ఇలాంటి దానికి. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. మనకి చేతికి బ్యాండేజ్ అయితే ఇస్తారు, ప్రతి ఒక్కరికి బ్యాండ్ అయితే వేస్తారనమాట. అది ఉంటే ప్రతిదీ మనం లోపల గేమ్ ఆడొచ్చు అనమాట. ఏదైనా ఎక్కేయచ్చు అదనమాట. అది ప్రతి వాళ్ళకి బ్యాండ్ అయితే వేస్తారు. ఇక్కడైతే నాకు వేస్తున్నారనమాట. ఇది లోపల యాంబియన్స్ అయితే సూపర్ అంటే సూపర్. ఒక సినిమాలో చూపిస్తారు కదా, ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుంది. ఇదైతే గేమ్స్ చిన్న చిన్న పిల్లలకు ఉంటాయి కదా, జంపింగ్, ఇంకా కాయిన్ వేస్తే ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న గేమ్స్. ఇక్కడే టైం వేస్ట్ చేసుకుంటే మనం ఇంకేం చూడలేమని చెప్పేసి జస్ట్ అక్కడ జంపింగ్ ఉంటే జంపింగ్ ఒక్కటే ఎక్కిచ్చేసాను మా వాడిని. మా చిన్నోడు అయితే ఇంకేం ఎక్కలేదు. అక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి, అవి కావాలని చెప్పేసి ఏడుస్తున్నాడు. మా చిన్నోడు ముందుకెళ్ళిపోయాడు. నేను మా పెద్దోడు ఇక్కడ కొంతసేపే ఉన్నామన్నమాట. ఇంక వెంటనే వెళ్ళిపోయాను తర్వాత వాటికి. అక్కడైతే చాలా చిన్నపిల్లలు ఇండోర్ గేమ్స్ ఆడితే వాళ్ళకైతే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఒక గంట అయితే స్పెండ్ చేయొచ్చు. ఇంక మేము టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే, మాకు అప్పటికే 11 అయిపోయింది, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మేము ఆ గేమ్స్ ఏమీ ఆడలేదు. టైం ఉంటే ఈవినింగ్ ఆడొచ్చులే అనుకొని ముందుకైతే వెళ్ళిపోయాం అనమాట. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. అన్ని కాయిన్స్ వేస్తే బాస్కెట్బాల్ అని, జంపింగ్ అని, ఇంకా చాలా చాలా గేమ్స్ అని. మేమైతే ఇంకా కూడా చూడలేదన్నమాట. అవైతే అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇది లోపలికి ఇంకా ఎంట్రన్స్ అనమాట. అది అయిపోయిన తర్వాత లోపలికి ఇక్కడ ఇంకా జైంట్ వీల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి త్వరగా రమ్మంటే మేము వెళ్ళిపోతున్నాం. అదైతే ఎక్కాము నేను, మా పెద్దవాడు. చిన్నపిల్లలకి లేదంట, బిలో 4 ఇయర్స్ వాళ్ళకి. అందుకని మా వారు మా చిన్నోడిని పట్టుకుంటే నేను మా పెద్దవాడు ఎక్కాము. అసలు మా వాడు గోల్ చేశాడండి. ఫస్ట్ టైం ఎక్కుతా అని గోల్ చేశాడు. అది కొంచెం మూవ్ అయ్యి ఎక్కువ స్పీడ్ అయిన తర్వాత కొంచెం గుండె అంతా జారినట్టుగా అనిపించింది అనమాట, భారంగా. నాకైతే బాగుంది, పెద్దగా భయం ఏం వేయలేదు. కానీ జైంట్ వీల్ లాగా కూడా లేదు. జైంట్ వీల్ అంటే రౌండ్ తిరిగిద్ది, ఇదేమో హాఫ్ సర్కిల్ వరకు తిరిగేసి వెనక్కి వచ్చింది. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. బట్ మా వాడికి కొంచెం ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఎక్కాడని కొంచెం భయం వేసింది. అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా భయపడ్డారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మావాడు ఏడుస్తున్నా కానీ. నాకైతే బాగా నచ్చింది. నేను ఇలాంటిదైతే ఫస్ట్ టైం ఎక్కాను, చూడటమే కానీ ఎప్పుడు ఎక్కలేదు. ఇదైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా తిప్పారనమాట. ఇంకా అందరూ ఆపండి అని గోల్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఎక్కువ ఉందన్నారని ఆపేశారనమాట. ఇంక ఇదైతే అది ఎక్కిన తర్వాత లోపలికి అక్కడ ఇంకా ట్రైన్, ఇంకా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి.
లోపలైతే గ్రీనరీ అయితే నాకు సూపర్ నచ్చింది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే, మనం ఎక్కడికైనా మనసు బాలేదు అనుకుంటే, ఇలాంటి చోటుకెళ్ళామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండిద్ది. కొంచెం ఎండగా ఉంది అనేదే తప్ప మిగతా అంతా ఎంజాయ్ చేయొచ్చు. అసల క్యాప్స్ గానీ, లేదా అంబ్రెల్లా గానీ తీసుకెళ్ళామంటే ఇంకా వేరే ఎంజాయ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడేమో ఆలే 369లో చూపిస్తారు చూడు గేము. ఆ గేమ్ అయితే ఉందనమాట. నెక్స్ట్ మా వాళ్ళు స్టార్ట్ చేశారు కూల్ డ్రింక్స్ అని. కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు. ఇక తాగేసి మేము టైం అయిపోతుందని చెప్పేసి టిఫిన్ కూడా సరిగ్గా చేయకుండా వెళ్ళాం. తలా ఒక దోశ అలా తినేసి వెళ్ళిపోయాం అనమాట. మా వాళ్ళు ఇంకా కూల్ డ్రింక్స్ అవి చిప్స్ చూడగానే గోల గోల చేసేసారనమాట. ఇంకేం ఇప్పించలేదు ఎక్కువ. అక్కడ అన్నీ ఫుల్ కాస్ట్లీగా ఉన్నాయి. ఓన్లీ కూల్ డ్రింక్ అయితే తీసుకున్నారు పిల్లలు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఉయ్యాల అయితే ఎక్కామన్నమాట. ముందే మా వారు చిన్న బాబు ఎక్కాం. ఇక్కడేమో నేను మా పెద్ద బాబు పక్క పక్కన కూర్చొని ఎక్కాను. చాలా ఖాళీగా ఉంది. అంటే మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది. వీకెండ్స్లో వెళ్ళుంటే ఫుల్ రష్ ఉండిద్దంట. మేము వీక్ డేస్లో వెళ్ళాము. కానీ సూపర్, చాలా చాలాసేపు తిప్పారు. అంటే అంత స్పీడ్ అంత తిరణాలు చూపించినట్టుగా తిప్పలేదు కానీ ఓకే. నెక్స్ట్ ఇదైతే కార్ రైడింగ్ అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్, అందుకే మేము ఎక్కలేదు. నెక్స్ట్ ఇదేంటంటే బుద్ధుడి గురించి అనమాట. ఇక్కడైతే ఎంత పీస్గా ఉందంటే అంత పీస్గా ఉంది. చాలా చల్లగా ప్రశాంతంగా కామ్గా ఉంది. ఇక్కడ ఏంటంటే బుద్ధుడి గురించి చరిత్ర అండ్ ఎప్పుడెప్పుడో రాతి కట్టడాలు ఉన్నాయి అన్నమాట. లోపల చాలా ఉన్నాయి. మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి అట్లా బ్రీఫ్గా చూసేసుకొని వెళ్ళిపోయాము. కావాల్సిన ఫోటోలు అయితే దిగేసి వెళ్ళిపోయాం అనమాట. అంటే రాతితో అన్నీ చెక్కారనమాట, ఎంత బాగున్నాయో. ఇంకా అక్కడ చరిత్ర అవన్నీ పెట్టారు. పురాతనమైన డోర్లు, ఇంకా రాళ్ళు. ఇదైతే వుడ్తో చేశారనుకుంటా. బుద్ధుడు చాలా బాగుంది. ఇదైతే లోపల ఏదో సౌండ్ వస్తుంది. మాకు ఎవ్వరు లేరు, మేమే వెళ్ళాము. అప్పుడు ఇంకా భయమేసి మేము త్వరగా ఊరికి అట్లా రికార్డ్ చేసుకొని బయటకైతే వచ్చేసాం అనమాట. చాలా బాగుంది లోపలైతే, నాకు భలే నచ్చింది. కాకపోతే ఎవరు లేరు, మరీ సైలెంట్గా ఉండేసరికి అదొక సౌండ్ వస్తుంది. భయమేసి మేము ఇంకా పైకి ఉందంట, మేము ఇంకా పైకి కూడా వెళ్ళలేదు. ఇంకా అలా చూసేసి బ్రీఫ్గా బయటకు వచ్చేసాం. బుద్ధుడు అయితే ఎంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడో. ఇలాంటి చోటుకి వెళ్తే మాత్రం మైండ్ అంతా రిలాక్స్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ గోస్ట్లు, అదే దెయ్యాల కోట అనమాట. లోపల ఇంక మావాడు భయపడతాడని చెప్పేసి మేము తీసుకెళ్ళలేదు. ఇది ఇంకో ఎంట్రన్స్. చాలా ఉన్నాయన్నమాట లోపల. ఇంక ఇది మేము వాటర్ గేమ్స్ స్టార్ట్ అవుతాయేమో అనేసి ఒకసారి చూడడానికి అయితే అటువైపు వెళ్ళాము. ప్రతి చోట అండి, ప్రతి దగ్గర బుద్ధుడిని అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. రకరకాల భవనాలు, ఇంకా కింద అయితే అలా ఉంది. ఫుడ్ కోర్ట్లు అయితే మాత్రం ఎంత బాగున్నాయో, కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. ఏంటంటే ఒక చైనీస్ అని, మన సౌత్ అని, చాలా రకాల ఫుడ్ అయితే ఉన్నాయి. ఫుడ్ కోర్ట్లు చాలా రకాల ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. రకరకాలుగా పెట్టారు. మేమైతే ఇంకా అప్పటికేం తినలేదు, ఎందుకంటే చాలా ఉంది చూడాల్సింది. ఇప్పుడే తింటే టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి అన్నీ చూసుకుంటూ చిన్నగా వెళ్తున్నాం అనమాట. మాకు ఫస్ట్ అర్థం కాలేదు. అంటే అక్కడ ట్రైన్ చేయడానికి ఎవరు లేరు. ఇటు వెళ్ళండి చెప్పడానికి కూడా ఎవరు లేరు. మనమే చూసుకొని ఎక్కడేం గేమ్స్ ఉన్నాయి, ఎక్కడేంటి అని చెప్పేసి మనం వెతుక్కోవాలి. నెక్స్ట్ అదైతే స్విమ్ సూట్ అనమాట. మన వేసుకెళ్ళిన క్లోత్స్ అయితే ఎలా చేయరు, వాళ్ళైతే నైలాన్ క్లాత్స్ వేస్తారు. మనం వేసుకొని ఇంకా మన స్విమ్మింగ్కి వెళ్ళిపోవాలన్నమాట. మా వారు పిల్లలు తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి. నేనైతే తీసుకున్నాను అద్దెకి 100 రూపాయలు అనమాట. ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మనం ఇచ్చేసేయాలి. ఇంకా ఫోన్ కవర్స్, పౌచ్లు అవన్నీ కూడా మేము వాటర్ ప్రూఫ్వి తీసుకున్నాము. అవి కూడా 100 రూపాయలు అంట. ఇంక మేము లాకర్ అవేం తీసుకోవాలి, ఎందుకంటే మేమేం తీసుకెళ్ళలేదు కాబట్టి, హ్యాండ్ బ్యాగ్ కాబట్టి అక్కడ పెట్టేసాము. ఇదైతే నేను వాటర్ కెనాల్లోకి ఎక్కాను. అది అంతగా జారట్లేదు, ఎందుకంటే మేమే స్టార్ట్ అనమాట. అప్పుడు అంతగా ఏం లేదు. వాటర్ ఫ్లో కూడా కొంచెం లైట్గా ఉంది. నేను మా పెద్ద బాబు కూర్చొని జారామన్నమాట. అంత భయమే ఫస్ట్ అప్పుడు భయం వేసింది, కానీ తర్వాత అయితే భయమే లేదు. మా బాబు అయితే నేను సింగిల్గా వెళ్ళిపోతా అంటున్నాడు. నాకే భయం వేసి నేను కూడా వెళ్ళాను. తర్వాత ట్యూబ్ కూడా దొరుకుతాయి అక్కడ. 100 రూపీస్ అనమాట. ఒక 2 అవర్స్, అదే 2-3 అవర్స్ లోపు
ముందే ఇచ్చేస్తే డబ్బులు రిటర్న్ ఇస్తారు, లేదంటే టైం దాటిపోతే 100 అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి, 100 రూపాయలు. మేము ముందే ఇచ్చేసాము, అంటే లేటుగా తెచ్చుకున్నాం, మాకు ఆ సంగతి తెలియదు వాళ్ళు ఫ్రీ ఇస్తారని చెప్పేసి. మేము ఇంకా మామూలుగా వాడేసుకున్నాము. అందరు ట్యూబ్స్ తెచ్చుకుంటుంటే మా పెద్ద బాబు ట్యూబ్ కావాలంటే మళ్ళీ మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. దాంతో ఎక్కువసేపు ఏం ఆడలేదు. నేను ఒకసారి వెళ్ళాను ఆ కెనాల్లోకి. నాకు ఆ ట్యూబ్ వేసుకుని వెళ్తే అది రౌండ్ సర్కిల్ తిరిగేసరికి నాకు చాలా భయం వేసింది. ఆ భయంతో పాటు ఏంటంటే వెనకాల వేరే వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళేమో కేకలు వేసుకుంటూ వస్తుండేసరికి నాకు చాలా భయం వేస్తుంది. అప్పటికి చేతితో పట్టుకుంటున్నాను, నేనైతే రివర్స్, తల ఏమో కిందకి, కాళ్ళేమో పైకి వచ్చేసి చాలా భయం వేస్తుంది. ఇదేమో పిల్లలది అనమాట. పిల్లల పూలు కూడా ఉండింది. పిల్లలకి పెద్దలకి ఇలా రకరకాలుగా విడివిడిగా ఉన్నాయి. ఇంకా ఎవరి వాళ్ళు సపరేట్గా కొంచెంసేపు పిల్లలు దాంట్లో ఆడుకొని, అక్కడ ఎక్కువ గేమ్స్ ఏం లేవు పిల్లల దాంట్లో, అక్కడ కొంచెంసేపు ఆడిపించుకొని నెక్స్ట్ ఇటైతే మళ్ళీ పెద్దల పూల్లోకి వచ్చాము. ఇంకా నేను మా వారు పిల్లలు అయితే ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి పిలుస్తుంది. మా వాడు రాడు. ఇంకా అట్లాగే వీడియో అయితే తీసుకున్నాము, కొంతసేపు ఎంజాయ్ చేసాము. వాటర్లో చాలాసేపు ఉన్నాం అనమాట. మా వాడైతే పైకి రానని గోల చేస్తున్నాడు. మా చిన్న బాబాయ్ ఏమో మా వారిని వదలట్లేదు. నేను ఎక్కడ పడేస్తానో ఏమనుకుంటున్నాడో. మా చిన్న బాబాయ్ అయితే మా వారి దగ్గరే ఉంటున్నాడు. ఆయన భుజాల మీద లేదా ఆయన వీపు మీద స్విమ్మింగ్ చేసుకుంటా ఉన్నాడు. నేను స్విమ్మింగ్ నేర్చుకుందామని ట్రై చేస్తున్నా, నాకు ఎంత రావట్లేదండి, ఏం చేయాలో. ఇదేమో నెక్స్ట్ మళ్ళీ ఎక్కామన్నమాట, నేను మా పెద్ద బాబు. మేము చాలాసార్లు ఎక్కాం, పాప మా వారికే కుదరలేదు, ఎందుకంటే మా చిన్నోడేమో వదిలేట్లేదు, మరీ చిన్నపిల్లలకేమో ఇలా లేదంట. అప్పటికే ఒకసారి ట్రై చేసాము. చూడండి అక్కడ మా వాడు అసలు ఆగమంటే ఆగట్లేదు. నాకు భయం వేస్తుంది కానీ వాడికి అస్సలు భయం వేయట్లేదు. అది అలా జారిపోతుంటే ఎక్కడ పడిపోతాడో అని భయం వేస్తుంది. కిందకి వెళ్ళినప్పటికీ బాగా స్పీడ్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే మరీ స్మూత్గా ఉంది, వాటర్ ఫ్లో ఎక్కువ లేకపోయినా. అక్కడ దిగినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. వెంటనే లేస్తే భయం ఏం లేదు, ఒకవేళ లేవకపోతే మునిగిపోతామని భయం. వాటర్ మాత్రం క్లియర్గా ఉన్నాయి. ఎంత అంటే కింద ఏమైనా పడిపోయినా దొరికే అంత ఇదిగా. పట్టి ఎవరిదో పోయిందంటే అనౌన్స్ చేశారు, దొరికింది వాళ్ళకి. ఇంకా అలా చాలాసేపు అనమాట, 2-3 అవర్స్ దాకా వాటర్లోనే ఉండి స్విమ్మింగ్ చేసుకుంటా, కొంచెం సేపు ఆ కెనాల్స్లో దూకుతా. అసలు మా వాళ్ళు అయితే నీళ్ళల్లో నుంచి బయటకే రాని గోల. మళ్ళీ తినేసి వద్దాం నాన్న అన్నా కూడా గొడవ చేస్తున్నారనమాట. వద్దు, స్విమ్మింగ్ బాగుంది అని. ఇంకా రౌండ్ సర్కిల్ కెనాల్ ఉంది కదా, అందులోకి ఎక్కుతానని గొడవ చేశాడు మా వాడైతే. అందులోకేమో ఓన్లీ ఇంకా పెద్దవాళ్ళు మాత్రమే, చిన్నపిల్లలకి ఎలా లేదు, లేదా పెద్దోళ్ళు పట్టుకొని వెళ్దామన్నా కూడా అలా వద్దు, కొంచెం భయంగా ఉండిద్ది, పిల్లలు భయపడతారు, వద్దని చెప్పేస్తే మా వాడు వినలేదు. వాడు చిన్నపిల్లలు దిక్కేసి నేనేం ట్యూబ్ వేసుకొని కిందకి వచ్చాను. అలా జరిగిందనమాట. లోపలైతే వాటర్లో ఇంకా 3 వరకు అట్లా ఉన్నాము. మా వాడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు అనమాట, వాళ్ళ అన్న దగ్గర నేర్చుకున్నాడు. ముక్కు మూసుకొని కిందకు వంగడము, ఇంకా అట్లాగా. నాకైతే ఇంకా బాడీ అంతా పెయిన్స్ వచ్చి చాలాసేపు ఉన్నాము. ఇంకా నాకు పెయిన్స్ వచ్చేసి నేను ఒడ్డుకొచ్చేసి కూర్చున్నా కొంతసేపు. అంటే ఫోన్స్ కూడా వాటర్లోకి తీసుకెళ్ళాం కదా, ఏమైనా తడిచి నేను చూసుకున్నాను, తడవలేదేమి. ఇక్కడైతే వాటర్లో కూర్చొని ఫుడ్ తినే సౌకర్యం ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫెసిలిటీ బాగుంది, నాకు ఇదైతే భలే నచ్చింది. ఇక్కడైతే ఫుడ్ కాస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అనమాట. ఒక నూడిల్స్, అది కూడా మేము ఎగ్ నూడిల్స్ తీసుకున్నాము, 180 అంట. ఆ రేట్ చూసి మాకు అంత ఏం తినాలనిపించలేదు, అంత టేస్ట్ కూడా ఏం లేదు. ఇంకా ఓన్లీ వాడి వారికి ఇప్పించేసి మేము ఇంకా వేరే వాటర్ గేమ్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. రెయిన్ డ్యాన్స్లు అవన్నీ ఇంకా స్టార్ట్ అయినాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నాము. తిరగడానికే ఓపిక అయిపోయిందండి. చాలా గేమ్స్ ఉన్నాయి, మన ఓపిక మనం ఆడాలి కానీ ఈవినింగ్ వరకు. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎవరైనా మానిటర్ చేసే వాళ్ళు ఉంటే బాగుండేది, కానీ అక్కడ ఎవరికి తెలీదు. ఎవరి కాళ్ళు అడిగి ఇంకెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని అడిగేసి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ రెయిన్ డ్యాన్స్ చాలా ఫోర్స్గా వస్తున్నాయి వాటరు, చాలా భయంకరంగా. చిన్న పిల్లలు అయితే ఉండలేక పక్కకు వచ్చేస్తున్నారు. మావాడుని ఇంకా చిన్నవాడైతే అసలు ఉండలేదన్నమాట. మావారు కొంచెం సేపు వాడిని పట్టుకొని బయట ఉన్నాం, కొంచెంసేపు నేను అట్లా పట్టుకొని బయట ఉన్నాం అనమాట. నేనే వీడియో తీస్తున్నాం. వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి. సాంగ్స్ పెట్టారు దానికి తోడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మంచి డీజే పాటలు, ఫోక్ సాంగ్స్, మంచి స్పీడ్ పాటలు పెట్టారనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా లాస్ట్లో ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము.
మా వారేమో ఇంక వెళ్ళిపోదాం ఇంతసేపు అంటున్నారు కానీ మాకేమో రావద్దు నాకే మెయిన్ అసలు రావాలనిపించలేదు. ఇంక పిల్లలకి అసలు ఎలా రావాలనిపించింది. అసలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయనండి వాటర్ అయితే పైనుంచి. ఇంక అట్లాగా మా ఆయన రిలాక్స్ అయ్యాడు, మేమే తడుస్తూనే ఉన్నాము, డాన్స్లు వేస్తూనే ఉన్నాము. ఇంక ఇదైతే బయటకు వచ్చేసాం అనమాట. ఇదేంటంటే బుద్ధుడి చెట్టు అంట. అది బుద్ధ పౌర్ణమికి ముందు 15 రోజులకి ఆకులు మొత్తం రాలిపోయి వస్తాయని ఏదో చెప్పారు. ఇదైతే బయట అనమాట. అంతా వింటేజ్ లుక్లో ఉంది. మంచిగా పాతకాలంలో ఉన్నట్టు బండ్లు, ఇంకా ఒడ్లు పోసుకునేది ఉంటుంది కదా అది. ఇంక ఇదైతే బయటకు వచ్చేసాను అనమాట. అక్కడ రేట్లు తట్టుకోలేక బయటకు వచ్చేసి ఫుడ్ అయితే తినేసాము మంచిగా. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది. అంతే మరి, బాయ్ బాయ్.